బేబీ కార్న్ ఫ్రిటాటా చేసుకోబోతున్నాం. వావ్, అమేజింగ్. బేబీ కార్న్ చాలా మంది ఫేవరెట్ వెజిటబుల్ కూడా. కొంచెం వెజిటబుల్స్ కూడా ఇలా ఉండాలబ్బా, మరీ ఫోర్స్ చేస్తారు ఏవో వేసి, కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెజిటబుల్స్ ఉంటే హ్యాపీగా తినొచ్చు. సరే అయితే స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇది మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో బేబీ కార్న్ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం. ఫ్రిటాటాలో పట్టాలి కదా, ఐ మీన్ పడిపోకుండా విడిపోకుండా ఉండాలంటే ఆ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. సో నాట్ జస్ట్ బేబీ కార్నే కాకుండా పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నాం. చాలా డిఫరెంట్ గా కొబ్బరి కూడా చాలా డిఫరెంట్ గా మనం కొబ్బరి వేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి అండ్ ఎగ్ కాంబినేషన్ ఎక్కువ తీసుకోం మనము, అండ్ ఇది డెఫినెట్లీ చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ కొంచెం యాడెడ్ గా పాలు కూడా వేసుకుంటున్నాం. ఆమ్లెట్ లో కొంచెం పాలు వేసుకోవడం అనేది కామన్ గా చాలా మంది సాఫ్ట్నెస్ కోసం, టేస్ట్ కోసం మేజర్ గా మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో దీంట్లో డెఫినెట్లీ 2 eggs పడతాయి, అండ్ దాంతో పాటు మనం మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా చాలా ఫిల్లింగ్ గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. సరే అయితే ఇప్పుడు ఇవేం సాటే చేసుకోకర్లేదా? ఏం సాటే చేసుకోవద్దు, కలిపేసుకుని అంతే. బేబీ కార్న్ ఎలాగో మనం అలానే తింటాం కూడా కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ముందుగా అయితే వెజిటబుల్స్ అన్ని కూడా వేసేసుకుందాము. ఓకే, సో ముందుగా ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బెటర్ ఏవైనా. ఓకే, కొబ్బరి యాక్చువల్లీ మంచి కన్సిస్టెన్సీ కూడా యాడ్ చేస్తుంది మనకి ఇప్పుడు ఫ్రిటాటాకి. పర్పుల్ క్యాబేజ్, ఓకే, ఇది కూడా చాలా సన్నగానే తరిగి పెట్టుకున్నాము. బేబీ కార్న్, తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఓకే, కొంచెం బాగానే వేసుకున్నట్టే. అవును, పచ్చిమిరపకాయలు, ఓకే, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాలు. అంటే కొంచెం మిరియాలు లాస్ట్ లో వేసుకుందాం. స్పైస్, రెసిపీకి సరిపడంత ఉప్పు. ఓకే, ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు కావాలనిపిస్తుంది, కానీ ఎగ్ కి ఉప్పు తక్కువ పడుతుంది. అందుకే కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బెటర్. చాలా కొంచెంగా వేసుకున్నాం మనము. నిమ్మరసం కూడా వేసేస్తున్నాం దీంట్లోనే. నిమ్మరసం డిఫరెంట్ గా ఉంది ఆమ్లెట్ కి, ఐ మీన్ ఫ్రిటాటాకి. సో ఎగ్స్ బీట్ చేసుకుందాము. పాలు లాస్ట్ లో వేసుకుందాం మన కన్సిస్టెన్సీ, బికాస్ ఇప్పుడు నిమ్మరసం అవన్నీ వేసుకున్నాం కూడా కాబట్టి. అసలు 2 eggs కి ఇన్ని వెజిటబుల్స్ తినేస్తున్నామంటే ఎంత మంచి ఆప్షన్ కదా. అవును, ఓకే. సో పాస్లీ కూడా మనం కొంచెంగా వేసేసుకుందాం. నేను మిరియాలు దంచేస్తాను. మిరియాలు దంచేసాయి. పాస్లీ కూడా మనం బాగానే వేసుకుంటున్నాము. ఓకే, కొంచెం మిరియాల పొడి. ఎగ్ కదా, బాగానే వేసుకోవచ్చు. ఎగ్ కి పెప్పర్ ఎప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎస్, డెఫినెట్లీ. అందుకే సాల్ట్ లేకపోయినా మనం పెప్పర్ బాగా వేసుకుంటూ ఉంటాము. అవును, అండ్ బటర్ వేసేసేయచ్చు. సో ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేస్తాను. తర్వాత పాలు వేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 tablespoons అంతే. పాలు మరి ఎక్కువ కూడా అవసరం. అవును, ఓకే, పాలు కూడా వేసేసుకుందాం. లైట్ గా ఒక మంచి టేస్ట్, కమ్మదనం కూడా యాడ్ అవుతుంది పాలు వేయడం వల్ల. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా ఉందన్నమాట మనకి. అండ్ నేను ఇక్కడ బటర్ వేసేస్తున్నాను. ఓకే, వేసేయచ్చు. ఓకే, బైండింగ్ మనకి ఎగ్ ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా ఆలోచించక్కర్లేదు. ఇన్ని వెజిటబుల్స్ హ్యాపీగా వేసుకోవచ్చు. జనరల్ గా చూసినప్పుడు అమ్మో మనకు అది విరిగిపోతుందేమో, రాదేమో అని అనిపిస్తుంది, కానీ ఎగ్ తో మనకు ఆ ప్రాబ్లం ఉండదు మోస్ట్. ఓకే, సో ఫ్రిటాటా మనం వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసుకుని వేసేసుకున్నాం కదా. జస్ట్ మనకి 2 వైపులా కుక్ అయితే సరిపోతుంది. సో ఇన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి కాసేపు మూత పెట్టేసుకున్నాం అంటే సిమ్ లో పెట్టుకుని. అండ్ లో ఫ్లేమ్ చాలా అవసరం ఇలాంటివి, ఎందుకంటే మనం వెజిటబుల్స్ కంటెంట్ చాలా ఎక్కువ వేసుకున్నాము. అండ్ బేసికలీ మనకి ఎగ్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి. ఎగ్ త్వరగా కుక్ అయిపోతుంది, కానీ వెజిటబుల్స్ ఉన్నాయి కూడా కాబట్టి. అవును, మధ్య మధ్యలో కూడా మనకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొంచెం తడిగా అనిపిస్తుంది. సో అది లేకుండా మనం చూసుకోవాలి మేజర్ గా అన్నమాట. ఎస్, అందుకనే కాస్త మూత పెట్టేస్తే స్టీమ్ తోనే ఎగ్ తో పాటు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి. సరే అయితే టైం పడుతుంది. సో ఫ్రిటాటా చాలా మంది
మంది ఇష్టంగా తినే ఒక రెసిపీ. ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలుస్తోంది కూడా ఈ రెసిపీ గురించి. సో దట్ కూరగాయలని ఎక్కువ తినే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి, అలాగే మనం ఇవాళ చక్కగా బోల్డన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం, డిఫరెంట్గా కొబ్బరి వేసుకున్నాం. భలే ఉంది స్టఫ్ అయితే. సో మరి ఫ్రిటాటా నేను సెకండ్ సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసేసాను, తిరిగేసాను. సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనకి అయిపోయి ఉంటుంది. పైగా నేను సెకండ్ సైడ్ సిమ్ లో పెట్టి కూడా కాసేపు ఉంచాను కాబట్టి వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసుకుందాం. అండ్ మనం వేసుకునే వెజిటబుల్స్ అన్ని కూడా సాలిడ్ టైప్ వెజిటబుల్స్ కాబట్టి పర్ఫెక్ట్. పాస్లే కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి. అవును. ఓకే, ఫ్రెష్ పాస్లే, సూపర్. ఓకే అండి, సో చూసారు కదా ఫ్రిటాటా రెడీ. మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేస్తారా? బేబీకార్న్ ఫ్రిటాటాకి కావాల్సిన పదార్థాలు: బటర్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, కొబ్బరి తురుము 1/2 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, బేబీకార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు తగినంత, ఎగ్స్ 2, పాలు 1 టేబుల్ స్పూన్, పర్పుల్ క్యాబేజ్ 1/2 కప్పు, నిమ్మరసం తగినంత, పార్స్లీ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. బేబీకార్న్ ఫ్రిటాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, పర్పుల్ క్యాబేజ్, బేబీకార్న్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, రసం, కోడిగుడ్లు వేసి, పార్స్లీ, మిరియాలు కూడా దంచి వేసుకుని, కొద్దిగా పాలు పోసుకుని బాగా బీట్ చేసుకుని, పాన్ లో కొద్దిగా బటర్ వేసి ఈ మిశ్రమాన్ని ఫ్రిటాటాలా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ ఫ్రిటాటా రెడీ.